హెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీలకు వేయుము. ఎట్లనగా ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల యొక్క గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షం పైకొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమున కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశ విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. అది చిగిర్చి పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొని చుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బావుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను, ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగు ప్రకటింపు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనము, ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజసంతతిలో ఒకరిని ఏర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండునట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశం నాకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసిన గనక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టెనో, ఎవరితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోనుపురములోనే అతడు మృతి నొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యుద్ధము జరగగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే. అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా. నా జీవముతోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానకు నేనే ఈ మాట సెలవిచ్చితనని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు. శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్లు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను.